వచ్చేసి మిల్ మేకర్ పకోడీ. దానికి కావాల్సినవి మిల్ మేకర్ చిన్న సైజువి. ఇగో ఆ వాటర్ పెట్టుకున్న వాటర్ మరిగినాక మిల్ మేకర్ వేసుకున్నాం. చూసారు కదా, ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి. వాటర్ మరుగుతున్నప్పుడు ఒక సోయా వేసుకోవాలండి. మనకి ఎంత సోయా కావాలంత సోయా, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని వాటిని బాగా మరిగించుకోవాలి. చూసారు కానీ ఇట్లా మరిగి ఇట్లా ఉబ్బుతుంటాయి. అప్పుడు బంద్ చేసుకోవాలి. చూసారు కదండి ఎట్లా లావ్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని వేరే దాంట్లోకి తీసుకొని కూల్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కూల్ వాటర్ పోసుకొని ఒక 5 minutes ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని ఇట్లా వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు బాగా పిండుకోవాలి. చూసిరా, ఇట్లా పిండుకొని వేసుకోవాలి. ఇవ్వండి వాటర్ అన్ని పిండేసుకున్నాక ఇప్పుడు మనం వీటిని ఇందులో వేసుకుంటూ వీటికి ఏమేమి కావాలో మసాలా ప్రిపేర్ చేద్దాం. కొంచెం అంత కారం, కొంచెం లైట్గా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకుందాం. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవ్వండి కొంచెం ఒక 2 tablespoons బియ్యం పిండి, అట్లే 2 tablespoons శనగపిండి. ఫస్ట్ అయితే ఇది మిక్స్ చేసుకుందాం. సరిపోకపోతే మళ్ళీ కలుపుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నా. ఇంకో పక్క డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నా. ఇదిగోండి ఇంకో సైడ్ అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నా. ఇది రెడీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం. ఇదిగోండి డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఆ నురుగు అంతా వెళ్ళిపోవాలి. అప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇదిగోండి ఇప్పుడైతే డీప్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసుకోవాలి. మిగతావి కూడా అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం. ఇంకా 4 చీరుకున్న పచ్చిమిర్చి, 4 కరివేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ఇట్లా తీసేసుకుంటే మన మిల్ మేకర్ పకోడీ రెడీ. ఇదిగోండి ఫైనల్గా సింపుల్గా మన మిల్ మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.